Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. ఇవాళ వీడియోలో నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ చూపిస్తున్నాను. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. లేవగానే ఒక చిన్న ప్రేయర్ చేసుకొని తర్వాత ఇంకా డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఇంక ఇలాగా ఇల్లు తుడుచుకొని తడిబట్ట పెట్టేసుకుంటాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇలాగే ఉంటుంది జెస్సీ స్కూల్కి వెళ్ళే రొటీన్. అప్పుడైతే ఇప్పుడు తనకి హాఫ్ డే స్కూల్స్, సో అందుకని నేను ఫస్ట్ తన స్నాక్స్ బాక్స్ పెట్టేస్తాను. హడావిడి లేకుండా ఉంటుందని ఫస్ట్ అది పెట్టేస్తాను. స్నాక్స్ బాక్స్ అంటే ఓన్లీ వాళ్ళకి బ్రేక్ 10 minutesే ఉంటుంది. సో వాళ్ళు అప్పుడే టీచర్స్ అప్పుడే చెప్పారు, ఎక్కువ పెట్టకండి, చాలా తక్కువ బ్రేక్ కాబట్టి చాలా తక్కువ పెట్టండి టిఫిన్లో, ఓన్లీ 10 minutesకి సంబంధించిందని. సో మా పిల్లలు అయితే కొంచెం లేట్గా తింటారు కదా, సో తనకి ఇష్టమైన స్నాక్సే నేను బాక్స్లో పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను. అప్పుడప్పుడు మిల్క్ అండ్ ఓట్స్ ఇస్తూ ఉంటాను మార్నింగ్స్. తనకి ఎలాగో హాఫ్ డే కదండి, 12 వరకు వచ్చేస్తుంది. సో అందుకని ఎక్కువ హెవీ చేయకుండా మినిమల్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చపాతీ చేస్తున్నాను. రాత్రి ఇది ఉండిపోయిందనమాట, కూర ఉందనేసి ఈరోజు చపాతీ చేస్తున్నా. కిచెన్లోకి వచ్చానంటే నేను ఏదో ఒకటి వింటూ ఉంటాను, వాక్యాలు లేకపోతే ఏదైనా మన ఫేవరెట్ యూట్యూబర్స్ ఉంటారు కదా, సో అవైనా పెట్టుకొని చూస్తాను. ఆ రోజు జాషువా షేక్ గారిది న్యూ సాంగ్ ఇదే కదా జీవితం అనే న్యూ సాంగ్ ప్రీమియర్ పెట్టారనమాట 7 o'clockకి. సో అది గుర్తొచ్చి పెట్టి ఇంకా పాట వింటూ నా పనులన్నీ చేసుకుంటున్నాను. వేకపింగ్ ఎర్లీ మార్నింగ్స్ అండ్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ ఆన్ ఎ టైమ్ అసలు మైండ్కి ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో, చాలా టైం మనకి మిగిలింది అని అనిపిస్తుంది. సో అది మనం అలవాటు చేసుకుంటూ ఉంటే రాను రాను మనకి హ్యాబిట్ అయిపోతుంది అనమాట. నిన్న జెస్సీ బట్టలు వాష్ చేసి పెట్టాను, ఈరోజు వేసుకుంటుంటాను. సో అన్నీ తనకు సంబంధించినవన్నీ అరేంజ్ చేసేస్తాను, నాకు హడావిడి లేకుండా ఉండాలని చెప్పి. అసలు ఒక్కరు స్కూల్కి వెళ్తేనే అసలు మామూలు హడావిడి ఉండలేదు, ఇంకా ఇద్దరు ఒకటేసారి స్కూల్కి వెళ్తే ఎలాంటి హడావిడి ఉంటుందో అని ఒక్కోసారి ఆ ఇమాజినేషన్ వస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తాను, చపాతీలు కూడా. ఇంకా జెస్సీ స్నానానికి కూడా వేడి నీళ్ళు పెట్టేశాను. ఇంకా 1 by 1 పనులు చక్క అయిపోతాయి. ఇప్పుడు 8:15 అయిపోయింది కదా, సో జెస్సీ వెళ్ళిపోయింది అనమాట స్కూల్కి. సో ఆ టైంలో నేను అసలు వీడియో షూట్ చేయలేదు, ఒకలాంటి గందరగోళం అనమాట. తినిపించాలి కదా, సో అక్కడే మాకు టైం ఎక్కువ పట్టేస్తుంది. ఇంకా తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ లోడ్ చేసాను. చిన్నదానికి నలుగు పెట్టి స్నానం చేద్దామని శనగపిండి, కొంచెం బియ్యం పిండి, పసుపు ఇవి 3 వేసి అప్పుడప్పుడు ఇలాంటి నలుగు స్నానాలు పిల్లలకి పెడుతూ ఉండాలి. సో అప్పుడు స్కిన్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి. సో నా లాండ్రీ వర్క్ ఎవ్రీథింగ్ అయిపోయింది అనమాట. బట్టలు వాష్ చేసిన తర్వాత ఒకలాంటి స్మెల్ వచ్చింది. టబ్ క్లీన్ చేసి చాలా రోజులు అయింది, మోర్ దాన్ 3 months అయిపోయింది అనమాట. సో అందుకని ఇంకా టబ్ క్లీన్ కూడా చేసేసాను. ఈరోజు మనం ఒక చిన్న బైబిల్ టాక్ మాట్లాడుకుందాం. ఇది చాలాసార్లు నేను నా వీడియోస్లో ఇంక్లూడ్ చేశాను. అంటే ప్రార్థన గురించి. మనం ప్రతిసారి ప్రార్థన చేస్తామండి, ప్రతి ఒక్కరం చేస్తాము. కానీ ఒక్కొక్కసారి ఆ ప్రార్థన చేయాలన్న ఎంతూజియాజం లేకపోతే అంత ఇష్టము అంత చూపించమన్నమాట. ఎందుకంటే మనకున్న హార్డ్ టైమ్స్ ఆర్ ఎల్స్ మన శరీర బలహీనతల వలనో ఇంకేదో రకంగా మనము ప్రార్థించడం అంత చూపించాం.
మనకు తెలుసు ఆ ప్రార్థన చేస్తే, మనం మోకాలేసి ప్రార్థన చేస్తే మనం ఈ సమస్య నుంచి బయటపడతాము, ఈ సమస్య నుంచి మనల్ని దేవుడు తప్పిస్తాడని తెలిసి కూడా మనం అప్పుడప్పుడు ఆ లేజినెస్ని మనం అలౌ చేస్తాం కదా. అలాంటి హార్డ్ టైమ్స్లోనే మనం దేవుని అస్సలు విడిచిపెట్టకూడదు. దానికి ఒక పర్పస్ ఉంది. మన హోప్ ఎప్పుడు కూడా అసలు డిసప్పాయింట్ అవ్వదండి. అంటే మనం ఏదైనా ఒక టఫ్ సిచ్యువేషన్లో వెళ్తే మన నిరీక్షణ అనేది ఎప్పుడు కూడా డిక్రీజ్ చేసుకోకూడదు, ఎప్పుడు ఇంక్రీజ్ చేసుకోవడానికే మనం చూడాలి. ఎలాగా వినటము, వాక్యం వినటము, లేదా చదవడము, ఏదో ఒక విధంగా మనం ఎప్పుడైతే దేవుని వెతుకుతామో డెఫినెట్లీ హీ విల్ సెండ్ సంథింగ్ టు యూ. మిరాకిల్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. అందుకే మనము ప్రార్థించిన ప్రతిసారి అనాలంట మనము, దేవా నాలో పరిశుద్ధాత్మ నుంచు, నాలో అగ్ని నుంచు, నాలో విశ్వాసాన్ని పెంచు అని ఈ కీవర్డ్స్ని మనము మన ప్రేయర్స్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అది మన విశ్వాసాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని ఇంకా బలంగా చేస్తుంది. ఇవి చిన్న పాయింట్స్ నేను నేర్చుకున్నవి. ఎప్పుడైతే నేను నా ప్రేయర్ లైఫ్లో డిక్రీజ్ అయిపోయానో, నా హోప్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోయిందో, నన్ను నేను పుష్ చేసుకోవడానికి వాక్యాలు వినటము, ఏదో ఒక విధంగా దేవుని దగ్గర అవ్వటానికే చూశాను అనమాట. సో ఎవ్రీ టైము మనం దేవుణ్ణి అడగాలి, దేవా నాతోనే ఉండు, దేవా నాలోనే ఉండు అని. సో ఇది చిన్న బైబిల్ టాక్. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత కాసేపు ప్రేయర్ చేసుకొని బాల్కనీలో ఒక DIY చేసినాను కదా, ఊడిపోయింది అనమాట అది ముందు పెట్టినప్పుడు. ఇంకా మళ్ళీ ఇంకొక అడేసివ్ స్టిక్కర్ తీసుకొని దాన్ని స్టిక్ చేశాను. ఇప్పుడైతే మంచిగా ఉందన్నమాట. సో అది ఎలా ఉందో తప్పకుండా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు లంచ్లోకి పప్పు అండ్ అలాగే కాకరకాయ ఫ్రై. నేను పప్పు ఎప్పుడు చేసినా తాలింపులో ఈ మెంతిపిండి వేస్తాను. మంచి అరోమా, మంచి టేస్ట్ని ఇస్తుంది. తప్పకుండా మీరు ఇలాంటి బెనిఫిషియల్ ఉన్న ఇంగ్రీడియంట్స్ని మన డిషెస్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంది. ఇది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి ఈ రెసిపీని. బై ద వే మనకి ఒక వెబ్సైట్ ఉంది కదా, అనూస్ రాయల్ సిల్క్, అందులో కొన్ని ఆఫర్స్ నడుస్తున్నాయి అన్నమాట. ఒకసారి వెబ్సైట్ని చెక్ చేయండి, లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఎవరైనా ఇప్పుడు వరకు అసలు వెబ్సైట్ని చూడలేదంటే తప్పకుండా చెక్ చేయండి లేటెస్ట్ కలెక్షన్స్ని. అండ్ మీ స్పెషల్ ఒకేషన్కి మా దగ్గర షాప్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు అన్ని వర్క్స్ అన్ని ఫినిష్ అయిపోయేసరికి 12 అయిపోయింది. అండ్ ఇప్పుడు జెస్సీ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ జెస్సీ వచ్చే లోపల నీసి లాగా ఆడుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.